చెప్పినా 50 రోడ్ చేయకపోతే నేను రాజకీయాల్లో కొనసాగా అని చెప్పాను. ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యే అవకాశం? రోజులని చెప్పలేము. నా వచ్చే ఎలక్షన్ లోపల కాకపోతే మాత్రం నేను పోటీ చేయాలి. చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. చెరువులో నీళ్లు ఉన్నప్పుడే చెరువు కింద ఉన్న పంట పొలాలు కావచ్చు, గ్రామము పట్టణానికి దగ్గర ఉంటే ఆ ఇళ్లలోకి తాగనీరికి, అదేవిధంగా పంటకు సాగు నీళ్ళు ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం లేకపోవడం వల్ల, పట్టణీకరణ అవడం వల్ల గ్రామాలలో కూడా ఇండ్లు పెరిగి మొత్తం సీసీ రోడ్లు, డ్రైన్లు అవడం వల్ల నీళ్లు ఎక్కడ కూడా ఇంకుతలేవు. ఇంకుడు గుంతలు కట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాలు చెప్పినా కానీ నీళ్లు ఇంకని పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద సమస్య ఈనాడు ఈ అక్రమ నిర్మాణాల వలన. అసలు ఏదైతే కర్ణాకుంట దగ్గర నుంచి తులసి దగ్గర నుంచి నీళ్లు కావచ్చు, ఇళ్లలో మురికి నీరు కావచ్చు, పక్క నుంచి డైవర్ట్ చేద్దామంటే తీసుకురాని పరిస్థితి మనకి ఇక్కడ ఏర్పడ్డది. డాక్యుమెంట్స్ లేక చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ అక్రమ లేఅవుట్లకు తెరదీస్తున్నారు. నేను పదే పదే చెప్తా ఉన్నా, ఈ విషయంలో రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఒక 100 సార్లు రికార్డు చేసి ఉంటారు మా స్థానిక ఛానల్ వాళ్ళు, తక్కువ 100 సార్లు. కానీ అనుకున్న ఫలితాలు సాధించలేనందుకు కొంత బాధగా కూడా ఉన్నది. తప్పకుండా ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాలి, అధికారులు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో ఎవరో